ఈశాన్య రాష్ట్రాల్లో ఉంది అని క్రిందసారి కూడా మాదిగల రిజర్వేషన్ వర్గీకరణ అప్పుడు కానీ లేకపోతే కాపు రిజర్వేషన్స్ పెంచుతానన్నప్పుడు కానీ ఆ పదాలే వాడారు. పార్లమెంట్ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించేస్తారు. ఆ తర్వాత ముస్లింలకు సంబంధించి అట్లాగే చేసి తర్వాత సుప్రీంకోర్టు కాదన్నప్పుడు బీసీఈ కింద పెట్టారు. అట్లా కాపులు బీసీఎఫ్ కిందనో పెట్టి 50% పైగా పెట్టడం, లేదంటే కనుక ఈడబ్ల్యూఎస్లోనూ అదే ఓబీసీ రిజర్వేషన్స్లో వాళ్ళకు ఒక 5% ఇవ్వడం అప్పట్లో తీర్మానం చేశారు. అది మళ్ళీ జగన్ వచ్చి తీసేశాడంటూ కూడా ప్రచారం చేశారు. అట్లా సాధ్యమవుతుందా? అంటే ఈ కాపుల రిజర్వేషన్ అనేటువంటిది రాజకీయ ఆయుధంగా వాడుకుంటున్నారే తప్పించి ఎవరికి దాని మీద ఏ పార్టీకి కూడా చిత్తశుద్ధి లేదండి. చిత్తశుద్ధి ఉంటే ఎలా చేయగలం అంటే న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వాళ్ళకి ఎలా కల్పించగలం అనేటువంటి ఆలోచన కూడా చేసి ఉండేవారు. ప్రతిసారి ఎన్నికల ముందు మాత్రమే ఈ రిజర్వేషన్ల ఇష్యూ వస్తుందండి. ఆ రిజర్వేషన్ల ఇష్యూ తీసుకొస్తారు, ఎవరో ఒకళ్ళు దాని మీద ప్రచారం చేసుకుంటారు, లబ్ధి పొందుతారు. కేంద్రంలో కూడా 2019 ఎన్నికల ముందు తీసుకొచ్చారు కదా, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ వాళ్ళ కోసం రిజర్వేషన్స్ తీసుకొచ్చారు కదా. కానీ అక్కడ రాజ్యాంగపరమైన తతంగం జరిగింది అక్కడ. సో రాజ్యాంగపరంగా వాళ్ళకి పార్లమెంట్లో మెజారిటీ ఉంది కాబట్టి దాన్ని తీసుకురాగలిగారు, అదనపుగా తీసుకున్నారు. ఉన్న రిజర్వేషన్ ఉంటుకోకుండా అదనపుగా చేయించారు. ఇక్కడ కూడా అలాంటిది ఏదైనా చెయ్యాలి అంటే చేయటానికి పలు రకాలైన తీర్పులు ఉన్నాయి. ఇది 50% దాటడానికి వీల్లేదు రాష్ట్రాల్లో అనేటువంటిది. తమిళనాడులో ఒక ప్రత్యేకమైన కేసు అండి. రాజకీయంగా డిఎంకే అవసరం బాగా ఉన్న రోజుల్లో రాజ్యాంగ సవరణ చేసి ఒక కొత్త షెడ్యూల్లో చేసి దాని జ్యుడిషియరీ పరిధిలోంచి బయటికి తీసుకెళ్లి చేశారు. సో అలాంటిది ఇప్పుడు ఒక రాష్ట్రం కోసం మళ్ళీ చేస్తారా? ఎందుకంటే దాన్నే సవాల్ చేయాలనుకుంటున్నారు. నిజానికి తమిళనాడు సవాల్ చేశారు కాబట్టి తేల్చాల్సి 68% దాకా వెళ్ళింది. సో సుప్రీంకోర్టు మళ్ళీ దాని మీద చెప్పాల్సి వస్తుంది తీర్పు. అలాంటి సందర్భాల్లో కాపులకు ప్రత్యేకంగా రిజర్వేషన్ ఇవ్వటం అనేటువంటిది అంటే వాళ్ళేమి న్యూమరికల్గా చాలా ఎక్కువ మంది ఉన్నారు. విద్యాపరంగా కూడా దాదాపుగా ముందుకు వచ్చారండి. గతంలో ఉన్నంత బ్యాక్వర్డ్నెస్ ఆ కమ్యూనిటీలో ఇప్పుడు లేదు. ఒకప్పుడు ఉండేదేమో కానీ ఇప్పుడు బాగానే ఉన్నారు. అన్ని రంగాల్లో ముందుకు వచ్చారు, అన్ని రంగాల్లో కూడా ఇదయ్యారండి. బట్ వాళ్ళు ఇప్పుడు ఎక్కడైతే మేము కూడా వెనకబడి ఉన్నామో కొన్ని కోట్ చేస్తుంటారో అలాంటి వెనుకబడతారో అన్ని కులాల్లో కనిపిస్తుంటుంది. కొన్ని వర్గాలు కొన్ని కుటుంబాలు ముందుకు రాలేవు పలు కారణాల వల్ల. కాబట్టి ఈ పాయింట్ మీద తీసుకొని నేను చెప్పింది అంటే వీరశేఖరరావు గారు తప్పుగా అర్థం చేసుకున్నట్టు, కానీ ఈ ఒక్క పాయింట్ తీసుకొని రెచ్చగొట్టుకుంటూ పోవడం మంచిది కాదు.